అబ్బా నాని ఎప్పుడు ఫోన్ చూసావా నాన్న? ఏమైనా స్టోరీ చెప్పచ్చు కదా. స్టోరీ చెప్పాలా? స్టోరీ చెప్పాలి. ఏదో ఒకటి గుర్తుకొచ్చింది అది చెప్తా. సరేనా? అనగనగా ఒక ఊర్లో రాజు ఉంటాడు. ఆ రాజుకు 7 కొడుకులు ఉంటారు. అబ్బా నాని ఎప్పుడు ఇదే స్టోరీ అని. ఒక రాజుకి 7 సన్స్ ఉంటారు, వాళ్ళు వేటకి వెళ్తారు. ఈ స్టోరీ అసలు నాకు నోట్లకే వచ్చేసింది. వేరే స్టోరీ ఏమన్నా చెప్పచ్చు కదా. వేరే స్టోరీ ఆగు. ఏదంటే అంతరిక్షం ఉంటుంది కదా పైన. వావ్ నాని నీకు అంతరిక్షం అంటే అది కూడా తెలుసు. సరేనా? చెప్తా. ఆ స్టోరీలో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి రెక్కలు ఉంటారు. నాని మన స్పేస్ లో వాళ్ళు ఏం తింటారు? అక్కడ పెద్ద చాక్లెట్ కొండలు ఉంటాయి. సముద్రం లాంటి ఐస్ క్రీమ్ ఉంటాయి. ఐస్ క్రీమ్ సముద్రం లాగా ఉంటుంది. అక్కడ పోయి ఒక చిక్కుమూడు ఉంటుంది అన్న. అక్కడ పోయి తినాలనుకుంటారు కదా వాళ్ళు. అబద్ధం మాట్లాడదు. అబద్ధం మాట్లాడితే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది నాని? రెక్కలు ఊసిపోయి కింద పడిపోతారు వాళ్ళు. అవునా నాని? అబద్ధం చెప్తే రెక్కలు ఊసిపోతాయా? అవును మరి. ఎందుకో ఎప్పుడు అబద్ధాలు మాట్లాడరు. వెళ్ళిపోతారు కదా, పడిపోతారు కదా రెక్కలు ఊసిపోయినందుకు. ఆడొక చిన్న పాప ఉంటుంది. ఆ పాప పేరు చుక్క. ఆ పాప ఎప్పుడు అబద్ధాలే చెప్తుంటారు వాళ్ళ అమ్మలకు. ఒకరోజు స్కూల్ పోమంటే ఏం చెప్తుంది, నాకు కడుపు నొస్తుందని చెప్తుంది. అబద్ధం చెప్తుంది. అయితే నాని అబద్ధం చెప్తే ఆమె రెక్క ఊసిపోయిందా? అవును మరి. అబద్ధం చెప్తే రెక్క ఊసిపోయింది. రెక్క ఊసిపోతే అప్పుడు భయపడిపోతుంది పాప. భయపడి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ అమ్మ దగ్గర పోయి చెప్తుంది అమ్మ నాది రెక్క ఊసిపోయింది అని నీకు అబద్ధం చెప్పినా నేను ఇప్పుడు నా రెక్క ఊసిపోయింది అబద్ధం చెప్పినందుకు అంటాడు. అంటూ ఆమెకు వచ్చి నిజం చెప్పింది కదా, వచ్చి నిజం చెప్పినందుకు ఆమె రెక్క వచ్చి ఆమె తాకుకుంటారు అన్నమాట. మళ్ళీ అవునా నాని? ఎప్పుడు మనం నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడము. మీరు కూడా అందుకొరకే ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ఇట్లే ఉంటుంది. అందుకే అప్పుడు ఎప్పుడు నిజాలే మాట్లాడాలి. సరేనా? స్టోరీ ఎట్లుంది? సూపర్ ఉంది నాని. రోజు మా ఫ్రెండ్స్ కి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పేసి. ఓకే నాని? ఓకే. మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలా అయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మా నాన్నమ్మ స్టోరీస్ చెప్పదు.